గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దిస్ ఈజ్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి అంతర్జాతీయ పరిణామాలను ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా చేసేసుకుంటున్నారు. ఒకరేమో రష్యాతో చమురు కొనుగోలు ఇండియాకు చాలా లాభమని మురిసిపోతుంటే, అంతలో యూరోపియన్ డీల్ కుదిరి అసలు చరిత్రలోనే కనీ వెరుగని డీల్ ఇది, మొత్తం భారతదేశ చిత్రపటమే మారిపోతుంది దీంతో అని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా అమెరికాతో డీల్ కుదిరింది. అమెరికా డీల్ భారతదేశానికి లాభమా నష్టమా? రష్యాతో చమురు కొనడం ఆపేస్తే ఎవరికి లాభం? అమెరికాకా భారత్కా? అదేవిధంగా యూరోపియన్ డీల్ విలువ ఎంత, దాని పరిణామాలు ఏంటి? వీటితో పాటు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ మీద మాట్లాడదాం. మనతో ఉన్నారు ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్, అదేవిధంగా జియో పొలిటికల్ అనలిస్ట్, అంతర్జాతీయ పాలసీలకు సంబంధించిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్ సంతోష్ సాలాది. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ డూయింగ్? యా, ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్. బ్యాక్. వెరీ నైస్. ఎందుకంటే మీలాంటి యూత్ ఒక ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడడం అనేది చాలా ఇట్స్ అబౌట్ మన ఇంట్రెస్ట్ అండ్ రీసెర్చ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. కరెంట్లీ అది ఏంటంటే ఎవ్రీవన్ ఒకప్పుడు ఇంత ఇంపాక్ట్ లేదు కానీ అవును. ఇప్పుడు రూట్ లెవెల్లో కూడా వచ్చేసింది ఆ సీన్. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ. హ్యాపీ థింగ్ అంటే ఏంటంటే హిస్టరీ రెజొనేట్ సార్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ఒక 100 years 90 years కి అంటే హిస్టరీ రీసైకిల్ అవటం చరిత్ర పాలసీస్ అడ్మిషన్ కంప్లీట్లీ మారుతాయి. ఒక 100 years బ్యాక్ బాగా తప్పు అనిపించింది, ఇప్పుడు నార్మలైజ్ అయ్యి ఉంటాయి. అవును, ఆ ఈ చట్టాల్లో కూడా రావాలి కదా. కరెక్ట్. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమంటే రకరకాల సోషల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎదర్ జియో పొలిటికల్ ఈజ్ వన్ మేజర్ ఫ్యాక్టర్. ఎస్, ఇవాళ రేపు అదేదో ఒక సామెత ఉంది కదా, అమెరికాలో వర్షం వస్తే ఇండియాలో జలుబు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో పనామా కెనాల్ బ్లాక్ అవుతే మనకి రేట్స్ పెరగట్లా. ఎవ్రీథింగ్ ఇస్ సో ఇంటర్లింక్డ్. సో కాబట్టి మనకి మనం లోకల్ వార్తలు, నేషనల్ వార్తలు ఎంత ఇంపార్టెంటో అంతర్జాతీయ పరిణామాలు కూడా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయాయి. సో సంతోష్ గారు, ఒకటి చెప్పండి. మనం ఒకవైపు రష్యాతో చమురు కొంటూ వస్తున్నాం చాలా సంవత్సరాలుగా, చాలా చౌకగా. ఓకే, ఎస్. బట్ అంతలోనే మనకు అనూహ్యంగా యూరోపియన్ నుంచి ఒక పెద్ద డీల్ కుదిరింది భారతదేశంతో. ఇవన్నీ అటు అదేదో అది ఒకటి రుచి చూడకనే ఇంకోటి అన్నట్టు. అంటే ఓపెన్ మీరు అన్నది వెరీ ట్రూ. రష్యాతో మనం ఒక సర్కమ్స్టాన్స్ లో ఆయిల్ డీల్ చేసుకున్నాం. అవును, ఎందుకంటే వాళ్ళు మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఓపెన్లీ. మార్కెట్ లో $45 బ్యారెల్ ఉంటే వీళ్ళు మనకి 50% స్ట్రైట్ అవే 1+1 మోడల్ అనుకో. ఎవరైనా కామన్ కన్జ్యూమర్ ఎవరికైనా కావాలి. యాజ్ ఎ నేషన్ వాళ్ళకి ఏంటి మన డబ్బులు సేవ్ చేయాలి. గవర్నమెంట్ ఇంటెన్షన్ అప్పుడు ఉన్న మన ఎనర్జీ డిమాండ్స్ కూడా మనం చూడాలి కదా. 140 crore పాపులేషన్ కంట్రీ మంది. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో చాలా సార్లు జయశంకర్ గారు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరూ కూడా చెప్పుకొచ్చింది, ఇది ఎందుకు మాది చాలా పెద్ద నేషన్, మీరు వాడే వాటిలో ఇప్పుడు సేమ్ వర్షన్ యూరోప్ కూడా కొంటుంది. కరెక్ట్. రష్యా దగ్గర కావాలి. యూరోపియన్ యూనియన్ డీల్ ఇట్స్ లైక్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేశారు కదా. EU డీల్ మనకి చాలా పాజిటివ్ అండి. ఓపెన్లీ మనం పాయింట్ వైజ్ వస్తే EU డీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు ఈ టైంలో. ఓకే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో చాలా కంట్రీస్ ఈజ్ ఫేసింగ్ డైయింగ్ పాపులేషన్ ట్రెండ్. డైయింగ్ పాపులేషన్ ఏంటంటే ఈ 60-50 అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కదా ఏజ్ ఎక్కడైనా. అవును, ఈ పాపులేషన్ ఉండిపోతుంది తప్ప దే డోంట్ హ్యావ్ పోస్టారిటీ. వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్ లేరు, పిల్లలు లేరు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇటు పక్కన అంతా కూడా ఇమిగ్రెంట్స్ వచ్చి పని చేయాలి, లేదా ఇంకొక అవుట్ స్టేట్ నుంచి రావాలి. ఇట్స్ సోషల్ కొలాప్స్. ఇప్పుడు మనకు కూడా ఇండియాలో చాలా స్టేట్లో జరుగుతుంది. ఈవెన్ మన స్టేట్స్ లో కూడా చూస్తున్నారు కదా, అందరూ వేరే స్టేట్ వెళ్ళి పని చేస్తుంటే. ఇప్పుడు లోకల్లో మీకు Tier 2 Tier 3 లేదా చిన్న విలేజ్ చూడండి, మీకు చాలా స్కిల్ లేబర్ లేరు. లేరు. మనకంతా బయట రాష్ట్రాలు, మనకి నార్త్ ఈస్ట్ నుంచి ఒరిస్సా, బీహార్, ఫుడ్ సెగ్మెంట్ లో రెస్టారెంట్స్ వాటిలో ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు, బెంగాల్ వాళ్ళు వస్తున్నారు, కన్స్ట్రక్షన్ అంతా బెంగాల్ వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా బీహార్ వాళ్ళు, ఆఖరికి మీరు గోశాలలు, నేను గోశాల విజిట్ చేశాను రీసెంట్ గా ఏలూరు విజయవాడ దగ్గర. ఆ గోశాలలో అసలు సంరక్షణ ఇవన్నీ ఉంటది కదా, కంప్లీట్లీ లోకల్ వాళ్ళకి అది ఒక ఉపాధి కదా. ఎవరు రాక ఎవరు చేయక బీహార్ నుంచి ఒక యాదవ్ పరివార్ ఫస్ట్ 20 members తెస్తే వాళ్ళు ఒక 100 members తెచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్నారండి మనకి. నిజమే. లేకపోతే సేమ్ అదే గ్లోబల్ ఫ్రంట్ లో ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, యూరోపియన్ యూనియన్ లో ఉంది. సో ఇండియన్స్ యాజ్ ఎ హోల్ మనకి ఇప్పుడు స్కిల్డ్ లేబర్ కానీ లేదా చదువుకున్న మన ఇంజనీర్స్ కానీ వాట్ నాట్ ఎనీ సెగ్మెంట్, మేనేజ్మెంట్, ఫినాన్స్, ప్రతి సెగ్మెంట్ లో ఇండియా కూడా హ్యూజ్ యూత్ ఫోర్స్. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇండియాలో ఒకటి మాత్రం, మీరు ఎవరిని అడిగినా కాదని లేనిది మన దగ్గర ఉన్న స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానీ లేదా ఓవరాల్ యూత్
45 to 50% యూత్ ఫోర్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్, మన దగ్గర ఉంది. అవును. దే ఆర్ రెడీ టు ప్రొడక్ట్. యూరోపియన్ యూనియన్ డీల్ ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్కి ఇప్పుడు జర్మనీకి వెళ్ళడానికి వొకేషనల్ ప్రోగ్రామ్స్కి ఇలా చాలా రకాల ప్రోగ్రామ్స్కి ఇది లైన్ క్లియర్ చేస్తుంది. ఓకే. వీ కెన్ హ్యాపీలీ గో. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ చేస్తున్నారో ఏదైనా కంటే ఎదర్ టెక్నాలజీ ఆర్ అగ్రిటెక్ ఎదర్ ఇన్నోవేషన్ సర్వీస్, యూ హ్యావ్ నో బార్డర్స్ నో. వితౌట్ ఎనీ ట్యాక్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అండ్ క్లోతింగ్ మెయిన్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే దాంట్లో బంగ్లాదేశ్లో ఉన్న టర్మోయిల్ వల్ల మోర్ దెన్ 2000 కంపెనీస్ బంగ్లాదేశ్లో మూతపడి ఉన్నాయి. ఇప్పుడు అది ఎవరికి ఆపర్చునిటీ? మనకే. తిరుపూర్లో కానీ మనకి రీసెంట్గా వరంగల్లో టెక్స్టైల్ క్లస్టర్ ఉంది, వైజాగ్లో టెక్స్టైల్ క్లస్టర్ ఉంది, సూరత్లో ఇంకా సూరత్, ఇవన్నీ అవి డొమెస్టిక్. ఎక్స్పోర్ట్కి మీకు ఈ మార్కెట్లో మన దగ్గర క్లస్టర్స్ ఎక్కువ వెళ్తాయి, మన వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. కరెక్ట్. EU డీల్లో మనకున్న బ్లెస్సింగ్ అది. యూకేకి ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీనికి ముందు చేసుకున్నాం కదా, అరౌండ్ 3-4 months బ్యాక్. ఆ FTAలో కూడా ఇండియాకి అదే ప్లస్ ఉంది. సో గవర్నమెంట్ ఇండస్ట్రీ కానీ మన మీద రిలయబుల్ ఉన్న ఇండస్ట్రీస్కి వైట్ పాస్ వచ్చింది. అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. ఆబ్వియస్లీ ఇట్స్ అ బిజినెస్, 2 way. నేను ఇస్తానంటే నాకు కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, మా వెహికల్స్ కానీ వాళ్ళ ఇండస్ట్రీ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆటోమొబైల్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టెక్నాలజీ పేటెంట్స్ వైజ్ వే. ఇవన్నిటికి కూడా వాళ్ళు టాక్సేషన్ లోవర్ చేయమని. అంటే EU డీల్తో భారతదేశంలో వచ్చే ప్రధాన మార్పులు ఏంటంటే సామాన్యుడికి అండి లైక్ లైఫ్ చేంజింగ్ డ్రగ్స్ ఇవాళ ఎవరికి ఎప్పుడు ఏ మెడికల్ ఇష్యూస్ వస్తున్నాయి ఎలిమెంట్స్ అని ఎవరు గెస్ చేయలేం కదా. చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లైక్ నోవో నార్డిస్క్ ఇట్లాంటి హ్యూజ్ కంపెనీస్ అని యూరోపియన్ యూనియన్ బేస్డ్ EU. సో ఇంపోర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అవి చాలా కాస్ట్లీ ఉన్న మెడిసిన్స్ ఇప్పుడు లైఫ్ సేవింగ్ మెడిసిన్ టాక్సేషన్ తగ్గించారు, మెడిసినల్ ఖర్చులు తగ్గిపోతాయి. కార్ కాంపోనెంట్స్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈవెన్ ఫోక్స్ వ్యాగన్ యూజర్స్ లైక్ అస్, మీరు ఎవరైనా ఇండియాలో అందరు యూరోపియన్ చాలా వాడుతున్నారు. ఎప్పుడు మీకు EU వెహికల్స్ జర్మన్ బళ్ళు కానీ వాడేవాళ్ళు ఏం చెప్తారు ప్రాబ్లమ్, మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ అవి కొంతవరకు తగ్గుతాయి, అవైలబిలిటీ కానీ టాక్సేషన్ ఇష్యూస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మన ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ రెడ్ కార్పెట్ వేసినట్టే. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. మీరు స్కిల్, మీరు హాస్పిటాలిటీలో ఉన్నారా, యూఆర్ గుడ్ ఎట్ కల్నరీ రా, ఆ సెగ్మెంట్లో చేసుకో, బట్ స్కిల్ వైజ్డ్. సో అది మనకి ఓపెన్ ఇది ఉండటం వల్ల ఏంటి, ఇప్పుడు ఆ పాలసీ ప్రకారం మన పిల్లలు వెళ్తారు. యాక్చువల్గా అమెరికన్ డాలర్ కంటే యూరోపియన్ డాలర్ ఎక్కువ కాస్ట్ అండ్ మచ్ వే బెటర్ సివిక్ సెన్స్ ఉన్న పీపుల్ ఉన్నారు, అండ్ లివింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది. యూరోపియన్ యూనియన్ నో వన్ కెన్ డెనీ దట్. నిన్న మొన్న యూరోప్ లో రివెంజ్ టూరిజం జరిగింది కదా, రివెంజ్ రిజెక్షన్ లో పెట్టారు, మీరు మా దేశానికి రావద్దు. అన్ని కంట్రీస్ మాకు టూరిజం ప్రమోట్ చేస్తున్నాయి, యూరోప్ కి బల్క్ అయిపోయింది, హ్యూజ్ క్రౌడ్స్ వెళ్తున్నారు. దీనివల్ల బాబు ఇక్కడ లోకల్ రిసోర్సెస్ ఇష్యూ వస్తున్నాయి, క్వాలిటీ తగ్గిపోతుంది, రావద్దు అని పెట్టే పరిస్థితి. EU deal is very big deal. Very big deal. It's mother of all deals. As it dubbed mother of all deals ki justification almost చేసింది. No, that is one. UK free trade agreement కూడా మనకి బెనిఫిట్. Okay, what about ఈ US deal తో? US deal అనండి, ఎందుకంటే ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇందులో చాలా పెద్ద గేమ్ ఉంది. ఒక 1 year నుంచి వీళ్ళు నెగోషియేషన్ చేస్తున్నారు కదా, చాలా లాట్ ఆఫ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్ ఐ స్టార్ట్ విత్ వన్ థింగ్ ఓపెన్లీ. మీకు జియో పాలిటిక్స్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసే అందరికి కెసింగర్ ఈజ్ వెరీ మచ్ ఫెమిలియర్. కెసింగర్ ఈజ్ ప్రీవియస్ నేషనల్ అడ్వైజర్ ఫర్ USA. ఆయన ఒక కామన్ సేయింగ్ ఉంది, లైక్ వెరీ ఫేమస్ సేయింగ్, అమెరికా హ్యాస్ నో ఫ్రెండ్స్ నార్ ఎనిమీస్, దే హ్యావ్ ఓన్లీ ఇంట్రెస్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి అప్పుడు ముద్ద, ఓపెన్ గా మన హిందీలో ముద్దమే బాత్కరు అన్నట్టు వాళ్ళు అంతే. మ్యాటర్ ఇది, మాకు ఇది కావాలి, సో దానికి ఏం చేయాలి. ఇవాళ ఈ ఫ్రెండ్ అయినా రేపు శత్రు అవుతాడు, ఇవాళ శత్రు అంతే కదా. ఇప్పుడు మనతో వైపు చేస్తే పాకిస్తాన్ ఫండింగ్ ఇచ్చింది, ఎగ్జాక్ట్లీ. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ నా మిత్రుడు అంటాడు ట్రంప్. సో ఇప్పుడు ట్రంప్ ఒక రకమైన పబ్లిసిటీ థింగ్ ఉంది. ఓకే, విల్ డిస్కస్ దట్. ఇప్పుడు వీళ్ళకున్న లాజిక్ ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ మనం కూడా పుష్ చేస్తాం. ఎందుకంటే ఎంత మీరు అడిగినట్టు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, కొంటున్నాం. ఎప్పుడు కొంటున్నాం, మార్కెట్లో రేట్స్ ప్రైస్ అయ్యి కరోనా తర్వాత ఆ టైంలో వాళ్ళకి అదే టైంలో టర్మోయిల్ ఏమొచ్చింది, ఇదంతా లింక్డ్ సార్ జియో. మనకి ఇవాళ ఒక 4 years బ్యాక్ యుక్రెయిన్ న్యూస్ వచ్చినప్పుడు నో వన్ కేర్డ్, లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ంట్ కేర్, రష్యా చేస్తారు. అది వాళ్ళ ఇంటి దాకా వచ్చింది. యుక్రెయిన్ వార్ కోసమే అమెరికా శాంక్షన్స్ స్టార్ట్ చేసింది. ఈ శాంక్షన్స్ వల్ల ఏమైంది, రష్యన్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయ్యి విత్ ఇన్ 3 quarters రష్యన్ లోకి వెళ్ళిపోయింది. మైనస్ గ్రాఫ్ మీ రెడ్ కిందకి వెళ్ళిపోయింది, నెగిటివ్ లో. దెన్ దే స్టార్ట్ సెల్లింగ్ ఆయిల్ ఫర్ చీప్. మన దగ్గర హెవీగా ఆయిల్ ఉంది కదా, అమ్మేద్దాం, ముందైతే ఫండ్స్ వస్తాయి. దాట్స్ హౌ దే ఆఫర్డ్ us 50%, 40% డిస్కౌంట్ లో ఆఫర్ చేశారు. మనకు కావాలి కూడా మనం కొనుక్కున్నాం. ఎండ్ ఆఫ్ ద నేషనల్ ఇంట్రెస్ట్, ఎవ్రీబడి ఇస్ దేర్. రష్యా ఏంటి, మా కంట్రీ సర్వే అవడానికి ఏం చేయాలి, ఇండియాకి ఏంటి, మన వాళ్ళకి ఎనర్జీ కావాలి, తక్కువ ఎవరు దొరుకుతారు.
యుఎస్కి ఏంటి వార్ ఆపాలి అంటే వాళ్ళకి ముందు ఫండ్ ఆగాలి, వెపన్స్ ఆగాలి. వీళ్ళు యుక్రెయిన్ కి లెండ్ చేసి సపోర్ట్ చేసి చేపిస్తున్నారు. సో హౌ అమెరికా కెన్ స్టాప్ రష్యా? ఇట్స్ త్రూ డ్రైనింగ్ దర్ మనీ. సో మెయిన్ వాళ్ళకి వీళ్ళు రష్యన్ తీసుకొచ్చారు, దేర్ అసెట్స్ ఫారెన్స్ గాట్ ఫ్రీజ్డ్. ఎందుకంటే స్విఫ్ట్ ఛానల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై డాలర్ అమెరికా. వాళ్ళు స్విఫ్ట్ నుంచి రష్యన్ ఎలిమినేట్ చేయడం వల్ల ఇవాళ మీరు నేను డైరెక్ట్ గా పేమెంట్ రెమిట్ చేయలేం కదా, అన్ని కంట్రీస్ చేయగలం. చిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా స్విఫ్ట్ పేమెంట్ చేయగలం, బట్ వాళ్ళకి చేయలేం. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ కనబడిపోయిన ఇమీడియట్ గా చాలా ఉంటుంది బిజినెస్. వీళ్ళు అందుకే ఏం చేశారు, ఆయిల్ని రిసోర్స్కి పెట్టారు. సో అమెరికా ఇప్పుడు వీళ్ళు దారిలోకి తెస్తాం, ట్రంప్ ఎందా మనం అనుకున్నట్టు ఎలక్షన్కి వస్తే, ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హ్యూజ్ ప్రామిస్ ఏంటి, రష్యా యుక్రెయిన్ వార్ నేను ఆపుతాను, రష్యా యుక్రెయిన్ వార్ ఆపి బడ్జెట్ని కట్ చేస్తాం. ఇప్పుడు దాకా వీళ్ళు చేస్తున్నంత బడ్జెట్ స్పెండింగ్ కదా వార్స్ మీదే. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వీళ్ళు బ్యాక్ తీసుకొచ్చారు. మీకు మిగతా కంట్రీస్ అన్నిట్లో కూడా హీ స్టాప్ ఇట్ బికాస్ హీస్ ఎ ప్యూర్ క్యాపిటలిస్ట్, హీస్ ఎ బిజినెస్ మ్యాన్ బై కోర్, అందులో డౌట్ లేదు. సో హిస్ బార్గెనింగ్ థింగ్స్ ఆల్సో ప్లేస్ ఇన్ సేమ్ వే. అంటే ట్రంప్ పర్సనాలిటీ గురించి మాట్లాడితే ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ పబ్లిసిటీ, మోంగర్, లాట్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి మన ఇండియన్ ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రష్యాకి ఇది బల్బ్ ఎక్కడ స్విచ్ అంటే, రష్యాని వీళ్ళు ఆపితేనే ఆయిల్ కొంటారు. ఎందుకంటే చైనా, ఇండియా, తుర్కీ మనమే బిగ్గెస్ట్ ప్లేయర్స్. రష్యా దగ్గర ఆయిల్ కొంటా డబ్బులు ఇస్తున్నారు. చైనా కూడా వీళ్ళు ఆల్రెడీ టారిఫ్ లో అల్టిమేటం ఇచ్చారు, మీరు అక్కడ తీస్తేనే తగ్గిస్తాం. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఈ డీల్ తీసుకోవడం కారణం 50%, 3% ఎక్కడ, 50% ఎక్కడ కదా. అది ఇండియాకి నష్టం అనిపిస్తుంది, హెవీగా నష్టం. ఇప్పుడు ఆ డీల్ లో మనం ఏంటంటే వాళ్ళు కావాలని ఎక్కువ వేశారు. ఇప్పుడు బేరం ఆడే వాళ్ళు ఉంటారు, ఎంఆర్పి కోటిలో టైపు, ఎంఆర్పి 5,000 ఉంటది. ఈవెన్ మన క్రాకర్స్ బిజినెస్ లాగా 10,000 ఉంటది, 2,000కి ఇస్తాడు, 80% డిస్కౌంట్ అంటే. సేమ్ వర్షన్ వీళ్ళు ప్లే చేసి మనకి ఇచ్చింది ఏంటి, బాబు మీ దగ్గర 50% అన్నాం కదా, ఎంత సగానే తీస్తాం. ఆ సగానికి తీసేదానికి కూడా ఇవాళ నిన్న మన అప్రూవర్ వస్తుంది కదా అపోజిషన్. దానికి కారణం ఏంటంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14329 బై ద ప్రెసిడెన్షియల్. ఈ సెక్షన్ 7 ఆఫ్ ఈ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14329 ఏం చెప్తుందంటే, యుఎస్ లో ఫినాన్స్ సెక్రటరీ లెవెల్ ఇంకా అందులో డెలిగేషన్ ఉంది, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి ఇండియాని మానిటర్ చేస్తారు. Who the hell are they to monitor us? మన దేశ సార్వభౌమత్వానికి అది ఒక పెద్ద, అంతే కదా, మీకైనా నాకైనా ఎవరికైనా వస్తుంది కోపం డెఫినెట్లీ. ఏమైంది మన ఇండియా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? మనమే ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు అది చేయడం వల్ల వాళ్ళు మానిటర్ చేస్తారా, మనం వాళ్ళకి చెప్తాం సమాధానం వేరే విషయం. ఇండియన్ ఆయిల్ కంప్లీట్లీ, ఇండియా రష్యన్ ఆయిల్ కొంటాం మానేసిందా లేదా అనేది మేము మానిటర్ చేసి అప్పుడు ఫైనలైజ్ చేస్తాం అంటున్నారు. అంటే వాళ్ళ ఫర్దర్ థింగ్. ఆ ఫైనలైజ్ అయితే ఏంటి, ఇప్పుడు 25% మనం తెచ్చామని చెప్పుకుంటున్నాం కదా 15 నుంచి, అది 18 తెచ్చారు. ఈ 25% ఏదైతే బల్క్ తీసారో రెసిప్రోకేటింగ్ ట్యాక్స్, అది వేవ్ ఆఫ్ చేయడానికి ఇది కండిషన్ గా పెట్టారు. ఆ విషయాన్ని రోజు చెప్పట్లేదు, ఎందుకంటే ఇది డీల్ ఇంకా డాక్యుమెంట్స్ పబ్లిక్ ఫేజ్ లో ఫుల్ గా రాలేదు. మనం కూడా ఏం చేస్తుంది, ఇండియా కూడా ఇక్కడ మీరు గేమ్ చూడండి సార్ ఓపెన్లీ, ఐల్ టాక్ ఓపెన్లీ. చెప్పండి. ఇందా రష్యన్ ఆయిల్ అడిగారు కదా, మనం 4 years నుంచి కొంటున్నాం రష్యన్ ఆయిల్. ఓవరాల్ ఎంత కొన్నాం అనుకుంటున్నారు, ఒక $168 billion. $168 billion లో మనం ప్రాఫిట్ చేసుకున్నాం. అంటే నార్మల్ గా బయట కొనాల్సిన దానికంటే వాళ్ళ దగ్గర కొనటం వల్ల ఎంత లాభపడ్డాం అంటే $17 billion. $17 billion ఇప్పుడు నార్మల్ గా చూసాం కదా, ఎంత పెద్ద ఫిగర్, చాలా పెద్ద ఫిగర్. $1 billion అంటేనే జనాలకి ఏదో ఒకటి చేయొచ్చు. $17 billion అప్పటికి గవర్నమెంట్ కూడా ఆబ్వియస్లీ మన ఇన్ని ప్లాట్ఫామ్స్ డిఫెండ్ చేస్తుంది, కొట్లాడుతుంది, దీనికి కొంటున్నది. లేకపోతే మన మీద మచ్చే ఉంది, మనం యుక్రెయిన్ వారికి సప్లైస్ ఇస్తున్నామా, ఇంకేమీ లేదు. లేదంటే ప్రతి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఇండియన్ బూచికి ఏం చూపిస్తున్నారు, మీరు రష్యన్ ఆయిల్ కొంటున్నారు, యూరోపియన్స్ అదే. దానివల్ల మనం సేవ్ చేసింది $17 to $18 billion అండి. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ కోసం వద్దాం, ఇది ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, యుఎస్ మనం బిజినెస్ చేసుకుంటేనేగా. వీళ్ళు అసలు మన యుఎస్ బిజినెస్ లేదనుకోండి, మాకేంటి, మేము కొంటాం ఏదైనా చేస్తాం ధైర్యంగా చెప్పడానికి ఇప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం, బికాస్ వీ నీడ్ ట్రంప్ ఇచ్చే శాంక్షన్స్ కానీ వాళ్ళు చేసే మన మీద రిపోకేషన్ అన్ని కూడా మనకి ఇంపాక్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ అవుతున్నాం. సో అందుకోసం మనం కేర్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ గా చూస్తే $45 billion మన యూఎస్ ట్రేడ్ చేస్తాం. $17 billion ఎక్కువ, $45 billion ఎక్కువ. 45 ఎక్కువ కదా అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు అందుకోసం ట్రేడ్ డీల్ రావాల్సి వచ్చింది. మన ఫస్ట్ లో మనం కూడా గట్టిగానే ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టూడ్ వెరీ స్ట్రాంగ్. మనం అన్ని ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ చేసుకుంటాం చెప్పి ఎక్కడ తగ్గలేదు. బట్ వెన్ కమింగ్ ఇన్ టు రియల్ నెంబర్స్, బిజినెస్ మీన్స్ నెంబర్స్. నెంబర్స్ మ్యాటర్, నెంబర్ మేక్స్ థింగ్స్. సో ఈ బిజినెస్ నెంబర్స్ లోకి వచ్చేప్పుడు $45 billion ఫిగర్ అని చాలా పెద్ద ఫిగర్. 3% డ్యూటీస్ కాస్త to 50%. అసలు మీరు మన ఏపీలో పర్టికులర్ చూస్తే ఇప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్స్ ఈ బెల్ట్ అంతా కూడా అయితే ఆక్వాకల్చర్ డిపెండ్ దే ఎక్స్పోర్ట్ ఏ లాట్ టు యుఎస్. మొత్తం ష్రింప్ కల్చర్ అందరూ డోల్ డ్రమ్స్ లో ఉండిపోయారు. అసలు వాళ్ళకి ఇట్స్ వెరీ ఆల్రెడీ
ఇది చాలా చాలా వాలటైల్ ఆత్మరంగం ఇండస్ట్రీ అంతా అండి. బాగా ఈ వాలటైల్ ఇండస్ట్రీలో suffer వాడి అయ్యారు. కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీస్తున్నారు కదా. కరెక్ట్ కరెక్ట్ సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చింది. సో గవర్నమెంట్ టుక్ దిస్ నోటీస్. ఎస్ పీయూష్ గోయల్ గారు లాస్ట్ 1 year నుంచి నెగోషియేషన్ అన్నింటిలో హీస్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ. ఇప్పుడు వచ్చాక అందుకని ఇప్పుడు ఏమైంది, ఈ థింగ్స్ అని వచ్చినాక ఇది ఒక మిస్కమ్యూనికేషన్ లో చూపిస్తున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అడిగితేనేమో మీరు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అడగండి ఎప్పుడు ఆపేస్తారు ఆయిల్. ఎందుకంటే ఇది ఈ పాయింట్ వెస్టర్న్ మీడియాకి తెలిసిపోయింది. వీళ్ళు ఆయిల్ కొనకపోతే నో ప్రాబ్లం, కొంటే మాత్రం 25% తిరిగేస్తారు కదా. అప్పుడు ఇక్కడ పరువు పోతుంది, వీళ్ళకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు అదుకుంది ఇంకా బాంబ్ లో మనం ఇంకా డిస్ఫ్యూజ్ బయట ఈ బాంబ్ మీద కూర్చున్నాం. అవును. ఇప్పుడు ప్రెసెంట్ మనం 40% వరకు కొనడం తగ్గించాం. ఇంకా ఆల్రెడీ ఇక్కడ లాజిక్ ఏం లేదండి ఓపెన్ గా. మనకి రోజ్మెరీ ఎన్ఎఫ్సి, దాని తర్వాత ప్రామ్ ఒకటి ఉంది, ఆయిల్ ప్రామ్ ఎన్ఎఫ్సి. ఈ కంపెనీస్ కి సబ్సిడరీస్ నుంచి ఆయిల్ తీసుకున్నారు. ఇవి రష్యన్ కంపెనీస్ బేసిక్గా. వీళ్ళ దగ్గర తీసుకుని ఇండియాలో హిందుస్థాన్ పెట్రోలియం ఇట్ ఈస్ అగైన్ ఓన్డ్ బై ఓఎన్జీసీ. ఓఎన్జీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. వీళ్ళు కొంటారు. ఆన్ పేపర్ దే ఆర్ 2 companies డీలింగ్, అంతే కదా. అంతే. అదే రోజ్మేర్ వాట్ యు కాల్ ఎన్ఎఫ్సి వాళ్ళు చేస్తున్నారు, లేదంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఎండ్ ప్రొడక్ట్ తీసుకుంటుంది కంపెనీయే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు, కంపెనీస్ మధ్యలో డెసిషన్ జరిగి ఆల్రెడీ కన్జంప్షన్ తగ్గించాం, ఆర్డర్స్ తీసుకోవడం తగ్గించాం అని చెప్తున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీస్కి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఒక పెద్ద, మీరు రీసెంట్ గమనించి ఉంటారు మన ఊర్లలో హైవేస్ మీద, ఈవెన్ పక్క స్టేట్స్, మీరు మహారాష్ట్ర నార్త్ బెల్ట్ ఎటు వెళ్తున్నా నైరా అని చెప్పేసి పెద్ద గ్రూప్. నైరా రైట్, నైరా ఈజ్ ఎ రష్యన్ కంపెనీ, వీళ్ళ పిఎల్సీస్ ఇవన్నీ కూడా. సో ఈ నైరా ఏదైతే ఉందో ఒకప్పుడు ఎస్ఆర్ అనే బ్రాండ్ ఉండేది, మిక్స్ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ఎస్ఆర్ ని వీళ్ళు మేజర్ స్టేక్ కొనేసి వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటి ఈ ఇంపాక్ట్, వాళ్ళు ఆల్రెడీ నయారాలో ఏదైతే రష్యన్ స్టేక్ ఉందో వాళ్ళు అమ్మడానికి స్టార్ట్ చేశారు. ఇది జరుగుతుంది ఒక 15-20 రోజులుగా జరుగుతుంది, కానీ ఎవరు బయస్ రావట్లా. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ పాలసీలో కొనని చెప్తే ఈ 25% థింగ్ ఉంది కదా, ఇది చాలా పెద్ద లూప్ హోల్. సో 100% ఫర్దర్ కూడా తయారు వస్తేనే వీళ్ళ రిఫైనరీకి ఇది. సో అది గుజరాత్ లో ఉంది ఆ రిఫైనరీ. ఈ రష్యన్ ఆయిల్ అంతా అక్కడ ప్యూరిఫై చేసి మనకి బయటకి తీసుకురావడానికి. సో ఆ రిఫైనరీ కూడా నయారా తీసుకుంది. నయారా కొంతపాటు రిటైల్ కూడా అమ్ముతుంది. దే మేడ్ గుడ్ చైన్. సో ఫర్దర్ గా ఏమవుతుందో డీల్ కనబడుద్ది కదా, మేబీ నీట్ గానే అవుద్ది కానీ, బట్ యాజ్ ఆఫ్ నో అంత వాలటైల్ గా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి కమిట్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఒక్క సెగ్మెంట్ అని కదా, ఐటీ ఉంది, టారిఫ్స్ ఐటీ మీద పడుతున్నాయి. ఒక్కసారి ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి లేకపోతే వి కాంట్ ఇమాజిన్ ద ఎకానమీ. కరెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు నిన్న ఆంథ్రోపిక్ CEO చెప్పిన 4 మాటలకే మార్కెట్ డౌన్ అవుతుందంటే, మీరు ఒక్క రోజులో స్టాక్ మార్కెట్ లో 2 లక్షల కోట్లు ఆవిరైనాయి మనవి ఐటీ కంపెనీస్. జస్ట్ చిన్నది ఇది, ఆబ్వియస్లీ ఏ ఇంపాక్ట్ చేస్తుంది మిడిల్ క్లాస్ కదా, అంతే కదా. రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇది అవుతారు, మార్కెట్ లేదు. సో గవర్నమెంట్ అందుకేనండి యూఎస్ ది ప్రెషర్ రప్చర్ పెట్టుకోకుండా, బికాస్ వీఆర్ బూమింగ్ ఎకానమీ, దాని మీద దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో యూఎస్ ట్రేడ్ డీల్ దాంట్లో మనకి మెయిన్ ఫండ్ ఏదైతే ఉందో, ఈ కొంత నెగిటివ్ గా గట్టిగా అనుకుంటే కనుక అగ్రి ప్రొడక్ట్స్, యుఎస్ నుంచి అగ్రి ప్రొడక్ట్స్ మనం అలో చేస్తేనే వస్తాయి, అవి వచ్చి మీరు ఊహించినట్లుగా వచ్చి పడవు అని ఒక ప్రకటన కూడా వచ్చింది కదా. వచ్చింది అంటే అది ప్రకటన చేయట్లేదండి. డీల్ ఈజ్ డీల్. అలో చేస్తున్నా బిజినెస్ 2 రకాలుగా రన్ అవుతుంది. ఒకటి ప్రాఫిటబుల్ వేలో, అంటే రెగ్యులర్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ అనుకుంటే కొట్టు పెట్టాం ఇంత లెక్కలు. బట్ వేరే న్యూ స్టైల్ ఏంటి, డీప్ పాకెట్స్. ఇప్పుడు మీకు ఎనీ కొత్త జియో ఎనీ బ్రాండ్ మీరు స్ట్రాటజీ చూసుకుని ఇట్స్ డీప్ పాకెట్ స్ట్రాటజీ. వస్తాం, బర్న్ చేస్తాం, మార్కెట్ క్యాప్చర్ చేస్తాం, దెన్ ఇట్ విల్ బి మోనోపోలీ ఆర్ డ్యూయోపోలీ, దెన్ దే విల్ డూ. సో ఇప్పుడు వీళ్ళంటుంది అదే జెనెటికలీ మోడిఫైడ్, అంటే అవి చాలా స్పీడ్ గా వస్తాయి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి, అన్ని రకాలు దింపుతారు. అక్కడ వ్యవసాయానికి సబ్సిడీలు ఎక్కువ, మిషనరీ అంతా ఉంటుంది, హ్యూజ్ మిషనరీతో చేస్తారు, ప్రెసిషన్ ఉంటుంది. అండ్ ఇండియాలో ఒక రకమైన ఎలీట్ గానీ ఒక సెగ్మెంట్ ఆడియన్స్ వాటి మీద మక్కువ చూపే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇండియాలో హెవీగా కెమికల్స్ వాడుతున్నారంట, అక్కడ వాడరు, అక్కడ పాలసీలు వేరు ఉంటాయి, లాట్ ఆఫ్ నెరేషన్స్ విల్ బి దేర్ బిజినెస్ అన్నమాట. సో బట్ నా వర్షన్ ఏంటంటే అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే ఇండియాలో అగ్రి జోన్ ప్రతి ఊర్లో ఫ్రెష్ ప్రొడ్యూస్ ఉంది మాక్సిమం. బట్ అట్లీస్ట్ డైరెక్ట్ ప్రొడ్యూస్ మనం B2C మార్కెట్ చూస్తున్నాం, B2B ఏదైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేస్తాయి, పికెల్స్, జామ్స్, ఫుడ్ ప్రాసెసర్స్, వీళ్ళు సప్లై చేస్తారు కదా అట్ కాస్ట్ ఎఫెక్టివ్. దట్ మే బి ఎఫెక్టెడ్. సో ఇంకోటి సంతోష్ గారు, ఈ ఏంటి అసలు Epstein ఫైల్స్ మీద కుప్పలు తెప్పలుగా వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. సో ఏంది అది అసలు, యాజ్ ఏ జియో పొలిటికల్ అనలిస్ట్ గా మీరు అబ్జర్వ్ చేసింది కొంచెం క్లుప్తంగా చెప్పండి. జెఫ్రీ ఎప్స్టీన్
ఎప్స్టీన్ ఫైల్స్ థింగ్ అంటే ఈ తెలుగు అంటే మన ఒక 2-3 months అనుకుంటా ఇండియాలో బాగా బజ్ ఉంది. అవును. నార్మల్ ఇంటర్నేషనల్ మీడియా ఈ సర్కిల్ లో ఫుల్ గా బజ్ ఎప్పటి నుంచి 2005 డాక్యుమెంటరీస్ కూడా వచ్చినాయి ఐ థింక్ నెట్ఫ్లిక్స్ వీటిలో కూడా. బట్ ఇప్పుడు రావడం కారణం ఇండియన్ నేమ్స్ వచ్చినాయి 2-3 మోదీ పేరు, అనిల్ అంబానీ పేరు, వీళ్ళ పేర్లు వినపడడంతో వచ్చినాయి అనేది కాన్సన్ట్రేషన్. సార్ యాక్చువల్గా ఏంటంటే ఐ మేక్ ఇట్ బ్రీఫ్. దీనికి ఎప్స్టీన్ థింగ్ ఈస్ వెరీ హ్యూజ్ థింగ్. హీఈస్ అన్ అఫీషియల్ ప్రిడేటర్, హ్యూమన్ ట్రాఫికర్, సెక్సువల్ అసాల్టర్, వాట్ నాట్, హీస్ అ రేపిస్ట్, హీస్ ఎవ్రీథింగ్. అలా చాలా అంటే హీస్ నో మోర్ నౌ. 90లో చనిపోయాడు కాబట్టి 19లో చనిపోయిన మనిషి చనిపోయినప్పుడు ప్రపంచంలో చాలా మంది ఆనందపడ్డారు అనే లాంటి పర్సన్ ఎందుకు పోయాడు అనే టైంలో. ఇది 7 years తర్వాత ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది అనేది ఒక చాలా మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓపెన్ గా ఏంటంటే ఫస్ట్ వర్డ్ ఇండియన్ నేమ్స్ ఏది వచ్చినాయో దే ఆర్ ప్యూర్ రూమిఫికేషన్, అంటే రూమర్స్ థింగ్ ఆఫ్ అంటే ఇల్యూజన్స్ కైండ్ ఆఫ్ వీళ్ళు ఏదో ఇచ్చారో అదే. కానీ ఓవరాల్ గా ఎప్స్టీన్ ఇస్ అ బిగ్ థింగ్. ఓపెన్ గా మాట్లాడుకుంటే సార్ హీఈస్ లైక్ మీరు చాలా కాన్ మూవీస్ కానీ ఇండియాలో కూడా చాలా మందిని చూసుంటారు ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ లాబీస్, నీరారాడియా టైప్, సేమ్ టెంప్లెట్ implemented in US, which is center for the global stage, dollar, American dream, value, what not. That too world's most beautiful city you may call or people dream to go. And why? New York. New York లో మ్యాన్హాటన్ జోన్ లో పుట్టి పెరిగిన వ్యక్తే ఈ జెఫ్రీ ఎప్స్టైన్. మనోడు బేసిక్ గా మ్యాథ్స్ టీచర్, నేబర్హుడ్ స్కూల్ అంతా. సో స్వతహాగా కొంత గుడ్ ఎట్ నెంబర్స్, చార్మింగ్, హీ గాట్ రిజ్. ఈ టైంలో ఫినాన్స్ కూడా తిన్ని కొంచెం బెటర్ గా నేర్చుకుని అంటే ఉన్న ఫినాన్షియల్ నాలెడ్జ్ తోనే మ్యాథ్స్ ఫిజిక్స్ లో బాగా ఎగ్జాక్ట్లీ హీ గాట్ ఇన్ టు అడ్వైస్ బికాస్ హూస్ ఆఫ్ హూ ఇన్ ద వరల్డ్ ఎలీట్ స్టేస్ ఇన్ ఎన్వై. మీకు స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంది, కంపెనీస్ థింగ్స్ అన్ని. సో ఇక్కడ మనోడు బూమ్ అయ్యాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక 2-3 ఫినాన్షియల్ అడ్వైస్. హీ గాట్ సమ్ కనెక్షన్స్. హిస్ బిగ్ బ్రేక్ త్రూ కేమ్ త్రూ లెస్ వెక్స్నర్. మన విక్టోరియా సీక్రెట్ మీరు లాంజరీ బ్రాండ్, పర్సనల్ ఫ్రాగ్రెన్స్, దే గాట్ ఎవ్రీథింగ్, హ్యూజ్ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్. విక్టోరియా సీక్రెట్ కానీ బాత్ అండ్ వర్క్స్ ఇవన్నీ వీళ్ళ గ్రూప్ కంపెనీస్. హీ సచ్ ఏ హ్యూజ్ బిలియనియర్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. తన దగ్గర ల్యాండ్ అయ్యాడు యాజ్ అ ఫినాన్షియల్ అడ్వైజర్. ల్యాండ్ అయ్యాడు. కట్ చేస్తే 2-3 years లో మీకు వాళ్ళకి న్యూయార్క్ ప్రైమ్ మెన్హాటన్ అనేది ఇంకా ఎలీట్. ఇప్పుడు మీకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్లస్ ఏరియా అలాగా న్యూయార్క్ లోనే ప్రీమియం ఆఫ్ ప్రీమియం, ఇంకా క్రీమ్ ఆఫ్ క్రీమ్ అనుకోండి. అక్కడ ఆయనకి విలువ ఉంది. ఆబ్వియస్లీ హీ ఓన్స్ విక్టోరియా సీక్రెట్, హీ ఓన్స్ బార్నో, హీ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 20 richest men in this world. ఆ దాన్ని మనోడు కబ్జా చేశాడు. తన ఫస్ట్ విక్టరీ అనుకోండి గేమ్ లో. ఈ టెంప్లెట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 2 years లో ఉన్నాడు ఫినాన్షియల్ అడ్వైజర్ గా, పర్సనల్ అఫైర్స్ చూసుకొని కట్ చేస్తే 2 years అతని మెన్హాటన్ విల్లా ఏదైతే 7 storied హ్యూజ్ బంగ్లో ఉందో ఆ మ్యాన్షన్ మనోడికి ట్రాన్స్ఫర్ అయింది విత్ జీరో కాస్ట్. Zero gift deed, zero. This is not my word, these are documents what saying. So real గా ఎలా జరుగుద్ది? ఏదో కాస్ట్ ఇవ్వాలి తనకి, ఏదో 100% దే గాట్ సమ్ డీల్. అది డిస్క్లోజర్ కాదు, బట్ అది ఎందుకన్నది పీపుల్ డీకోడ్ అర్థం చేసుకున్నారు. తను కూడా అప్పుడు నోరు ఎత్తకుండా తర్వాత ఎప్స్టీన్ చచ్చిపోయాక చాలా మాటలు మాట్లాడు. సో తనేం బ్లాక్ మెయిల్, ఇదే థియరీ. హీ యూస్ టు హ్యావ్ పీపుల్ వెరీ క్లోజ్ టు హిమ్, పార్టీ దెమ్, రికార్డ్ దెమ్, బ్లాక్ మెయిల్ దెమ్, సెల్ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ స్ట్రాటజీలో ఎప్స్టీన్ వెళ్ళాడు. ఎప్స్టీన్ కి సక్సెస్ మీద సక్సెస్ పడింది. ఇల్లు వచ్చింది కదా. వన్స్ ఎప్పుడైతే మెన్హాటన్ లాంటి న్యూయార్క్ లో ప్రైమ్ జోన్ లో ఇంత పెద్ద మ్యాన్షన్ వచ్చిందో, దెన్ స్టేజ్ 2 స్టార్టెడ్. స్టేజ్ 2 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనోడు కొన్న కనెక్షన్స్ లో బిజినెస్ మ్యాన్, వాట్ నాట్, హాటెస్ట్ ఆఫ్ హాటెస్ట్ సిటీ పార్టీస్ త్రో చేసేవాడు. సో ఈ పార్టీస్ లో బయట కనబడే 10% అయితే 90% హిడెన్ పార్టీస్. వస్తారు కదా ఆఫ్టర్ పార్టీ, ఈవెన్ యూఆర్ సీయింగ్ ఇన్ హైదరాబాద్ ట్రెండ్. సో న్యూయార్క్ లో ఎలా ఉంది ట్రెండ్? ఇంక ఈ ఫైల్స్ లో ఉన్న నేమ్స్ మీరు వింటే అసలు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో విలియం దగ్గర నుంచి మొన్న రీసెంట్ గా ఆయన దే స్ట్రిప్డ్ హిమ్ ఆఫ్ హిస్ టైటిల్స్ పేర్లంతా. ఒక్కళ్ళేంటి సార్, లైక్ మీకు ఎలాన్ మస్క్ నిన్నటిదాకా అడిగాడు బయటికి తీసుకురండి, ట్రంప్ దీని వల్ల తీసుకురావట్లేదు, వాట్ ఎవర్. మస్క్ తో వచ్చిందన్న. అంటే ఇందులో ఒకటి కాదు, ఎగ్జాంపుల్ XYZ కాదు, అసలు ఎక్స్ ప్రెసిడెంట్స్ ఒక 18 to 20 స్టీఫెన్ హాకింగ్ తో సహా. అంటే మీకు హ్యుమానిటీ, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్ ఏమీ లేవు అక్కడ. గ్లోబల్ క్లబ్ అని మీరు వింటారు కదా రెగ్యులర్ గా, ఆ గ్లోబల్ క్లబ్ అంతా కనబడుతుంది. ఇంకా ఒకళ్ళనేమో ఇంకోళ్ళు తీయపోతే ఇంకోళ్ళు ఫీల్ అయినట్టు ఉంటది. అలా అంతా ఉన్నారు. ఎలా ట్రాప్ చేసేవాడు? ఇట్స్ వెరీ కామన్. అంటే అమ్మాయిలు తన ట్రాప్ చేసేవాడు ఒక రకంగా.
ఇప్పుడు ఈ కేసులో ఉమ్, వీళ్ళ అసోసియేట్ ఉమ్, మ్యాక్స్వెల్ కానీ ఇంకొక పర్సన్ ఫ్రెంచ్ మోడల్, ఐఎమ్ నాట్ గెటింగ్ హిస్ ఫ్రెంచ్ నేమ్, ఉమ్, ఉమ్. వీళ్ళిద్దరికి మీకు Major. రిమాండ్ వచ్చింది. వీళ్ళకే ఆల్రెడీ వీళ్ళు 6 అనుభవిస్తున్నారు వీళ్ళు. ఉమ్, వీళ్ళిద్దరూ కూడా మీకు అందులో గేమ్ లో మీకు క్లారిటీ, తను మ్యాక్స్వెల్ ఏంటంటే కంపెనీ తిన పర్సనల్ సెక్రటరీగా ఉమ్, కనెక్షన్ సెట్ చేయడం, వీళ్ళని చూసుకోవడం, ఉమ్, మొత్తం అంతా చేసుకుంటూ ఉండేది. ఉమ్, సో ఈ టైంలో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రెంచ్ ఏజెంట్స్, ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా సార్, అవును. కాస్టింగ్ కౌచ్ కానీ Yes, yes, వాటిలో అవును. కొంత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏదో ఒక మూవీ చేస్తున్నారనో ఇల్లే పోతారులే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఓకే ప్రాజెక్ట్ వస్తుంది, వాళ్ళతో కనెక్షన్కి వెళ్తారు. సేమ్ ఎక్స్ప్లోయిట్ చేయటమే. వాళ్ళు ఒకలాగా వస్తారు, వీళ్ళు ఎక్స్ప్లోర్, అమ్మ నీకు ఇది లైఫ్ టైం, ఎందుకంటే విక్టిమ్స్ చాలా మంది స్టేట్మెంట్స్ చెప్పారు, ఇది నీకు లైఫ్ టైం ఛాన్స్, ఇది మిజన్ అగైన్ మనీ వస్తే విల్ గివ్ యూ ఫేమ్, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, మా కంపెనీస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ల్యూర్ చేయడానికి ఏముంది. సో వీళ్ళు అలా తీసుకొచ్చి ఈ ప్రైవేట్ పార్టీస్ లో హీ యూస్ టు మేక్ దెమ్ ఫన్ విత్ దెమ్. వాళ్ళ ఆనందం అయితే వాళ్ళు పైశాచిక ఆనందమో వాళ్ళ తీర్చుకుని వీళ్ళని అబ్యూస్ చేశారు ఓపెన్ గా. ఇదంతా ఇన్నర్ సర్కిల్లో జరగటం వల్ల బయట వాళ్ళు తెలుసు. ఇక్కడ దీన్ని లెవరేజ్ గా వాడుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇంటి మొత్తానికి కూడా వాష్రూమ్స్ లో, బెడ్రూమ్స్ లో, ప్రతి చోట క్యామ్స్ ఉండేవి. సో బిగ్ బాస్ షో, అసలైన బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ షో ఒక నడిచింది, ఒక మోడల్ చూసి షాక్ అయింది. కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళే ఉంది కదా, ప్రతిదీ మానిటర్ చేసేవారు, ఇది రికార్డ్ అవుద్ది. దెన్ హీ స్టార్ట్ బ్లాక్ మెయిల్, నాకు చేస్తావా చేస్తావా. ఇందాక మీరు అడిగారు కదా ఇండియన్ నేమ్స్ ఎలా వచ్చినాయి అనేది, హీఈస్ ఎ లాబీస్ట్ ఫర్ కోర్. బేసిక్ ఎప్స్టీన్ గురించి మాట్లాడుకున్నాం. 82 లో ఇతను జే ఎప్స్టీన్ అండ్ కో అని ఒక కంపెనీ పెట్టాడు. ఇట్స్ ఫైనాన్షియల్ ఫర్మ్. దీని ఏ ప్రొడక్ట్ బిజినెస్ చేయడు, నాది ఫైనాన్షియల్ కంపెనీ, కనెక్షన్స్ అందరూ దగ్గర డబ్బులు పెట్టండి, నేను డబ్బులు రొటేట్ చేసి మీకు ప్రాజెక్ట్స్ జనరేట్ చేస్తా. రెగ్యులర్ ఎనీ పవర్ బ్రోకర్ ఆర్ లాబీస్ట్ చూసే కామన్ ప్రొఫైల్ ఇదే కదా, అంతేగా. వరల్డ్ వైడ్ ఒక ఎనీ పవర్ బ్రోకర్స్ కామన్ టెంప్లెట్. వీళ్ళు రకరకాల ఈ బిగ్ గేమ్ ఆడడం వల్ల గల్ఫ్ నుంచి ప్రిన్సెస్ ఉన్నారు, బయట ఇప్పుడు కంపెనీ నేషనల్ సెక్రటరీస్, సిఇఓలు, దేశం మొత్తానికి మీకు చీఫ్ వెల్నెస్ గురువులు ఉన్నారు. ఇప్పుడు దీపక్ చోప్రాతో మన కాన్వర్సేషన్ చూసావు కదా, చూసారండి మీరు, లిటరల్లీ ఫన్ కోసం ఆడుతున్నారు. ఎలాన్ మస్క్ కాన్వర్సేషన్ మెయిల్ లో కూడా ఉంది, ఐఎమ్ లిటరల్లీ పిస్డ్ ఆఫ్ విత్ వర్క్, కంటిన్యూ చేస్తున్నా, ఐ నీడ్ టు bounce off అని. So people used to see him as that corporate guy with an investor, is officially financier with lot of interest. దాంతో ఐలాండ్ కొన్నాడు. ఇప్పుడు ఎప్స్టీన్ అనే ఒక మామూలు ఒక మ్యాథ్స్ టీచరు ఒక ఐలాండ్ ను కొనే స్థాయికి వెళ్ళాడు. అంటే మీరు చెప్పండి సంతోష్ గారు, ఒక ఐలాండ్ కొనాలంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది? ఇప్పుడు జెఫ్ 1000 నుంచి మీరు అందగట్టే ఒక 1000 నుంచి 2000 కోట్లు ఇవాళ రోజు ఒక ఐలాండ్ తీసుకోవచ్చు. 1000 నుంచి 2000 కోట్లు. 2000 కోట్లు అంటే ఇప్పుడు సింగిల్ స్కేల్లో సింగిల్ ఎంటిటీ వైజ్ ఓకే. మనోడు ఏం చేసేవాడు, ఒక $8 నుంచి $10 బిలియన్ అసెట్ లో వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ మేనేజ్ చేసే ఫైనాన్షియల్ ఫర్మ్. వాళ్ళకి $500 బిలియన్ లో ఈ అసెట్ కింద చూపించుకుంటారు కదా. సో ఈ ఫైనాన్షియల్ ఫర్మ్ లోని మనోడు గేమ్ అంతా. హీ నెవర్ గాట్ రియల్ మనీ, నెవర్ వర్క్డ్ ఇంటూ ఎనీ ఫర్మ్ అండ్ ఆల్. వీళ్ళు ఏం చేసేవాడు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లాబింగ్ చేయడానికి మనీ పుల్ చేసేవాడు. ఆ డబ్బులంతా ఈ ఫర్మ్ లోనే ఉండేవి కదా. సో ఈ డబ్బుల్నే తెచ్చి మళ్ళీ ఇట్లా ఐలాండ్స్, ఆ రోజు మనోడు కొన్న టైంలో జెఫ్రీ ఎప్స్టీన్ గురించి అనుకుందాం యాజ్ హీస్ డీలింగ్, ప్రతిదీ అండి ఏసీడీసీ గేమ్ అంటారు చాలా ఊర్లో. హీ డిడ్ ఇట్ ఇన్ గ్లోబల్ స్కేల్. ప్రతి కంట్రీస్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ తీసుకొచ్చేవారు కదా. హీ హ్యాస్, అంటే నిన్న మీరు రిలీజ్ చేసిన ఈ ఫైల్స్ కూడా ఇప్పుడు ఎందుకు వచ్చాయన్న క్వశ్చన్ లో 2005 లో మనం ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలో ఉండగా పామ్ బీచ్ అనే లొకేషన్ లో ఇతను ఉన్నాడు. లోకల్లో కిడ్స్ ని తీసుకొచ్చి అబ్యూస్ చేస్తున్నారు, ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, పోలీసులు కూడా తనతో మాట్లాడంటే దీన్ని ఎలా లూర్ చేశారు, నా ఫ్రెండ్ పిలిచింది అని అంటే తనని వాళ్ళు మాడారు. తనని అబ్యూస్ చేసిందే కాకుండా ఒక రెఫరల్ కాన్సెప్ట్, పిరమిడ్ స్కీమ్ అంటారు కదా MLM, ఆ టైప్ లో ఇద్దరు రెఫరల్ చేస్తే తనకి ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చేలాగా మసాజ్ అని చెప్పి తీసుకెళ్లి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు మసాజ్ చేస్తే ఏదో డబ్బులు ఇస్తామంటే పట్టుకెళ్ళి, వీళ్ళు టార్గెట్ కూడా పూర్ కిడ్స్. ఆబ్వియస్లీ ఎక్కడైనా పూర్ కిడ్స్ ని, ఈ ఆర్ఫన్స్ ని వీళ్ళు టార్గెట్ చేశారు, ఎవరికైతే అడిగేవాళ్ళు లేను. అలా చూస్తే ఈ పామ్ బీచ్ అనే చిన్న టౌన్ లోనే, చాలా చిన్న టౌన్ అది, మీకు ఆల్మోస్ట్ 80-100 విక్టిమ్స్ దాకా వచ్చేసారు. దెన్ అప్పుడు కేసు ఫైల్ చేశారు. 2005 లోనే 8 లో ఈ జడ్జ్మెంట్ టైంలో అక్కడికి తనకి ఇమ్యూనిటీ దొరికింది. అదొక పెద్ద జోక్. 18 months కే బెయిల్ వచ్చింది. 18 months కి ఇచ్చారు. 18 months శిక్ష పడిందండి, బెయిల్ కూడా కాదు. 18 months శిక్ష పడింది. యాక్చువల్ గా ఆ క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ కి 40-50 years లైఫ్ టైం ఉండిపోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ లాయర్స్ కానీ తినుకున్న మనీ పవర్ కానీ ఇంకేదైనా చెప్పండి, వెరీ పవర్ఫుల్ కాబట్టి
ప్రాసిక్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళు పాఠం తెచ్చుకున్నారు, ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు, రివీలింగ్ దీస్ ఫైల్స్. అవి క్లాసిఫై చేసి పెట్టారు. సో మనోడికి ఇచ్చిన 18 months ఏదైతే ఉందో ఆ 18 months లో కూడా మీకు పెద్ద జోక్ చెప్తే నవ్వుకుంటారు. ఇండియాలో కూడా ఇంత ఘోరంగా ఉండదు చాలా స్టేట్లో చెప్పేదానికంటే. యుఎస్ మరి ఇంత డెవలప్డ్ కంట్రీ అనే దాంట్లో 18 months తన ఆఫీస్కి డైలీ నైట్ ఆఫీస్కి వచ్చాడు. ఇచ్చింది కోర్టు. ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాడు. మార్నింగ్ హ్యూజ్ ఆఫీస్ లేకపోతే ఆగిపోతాయి. ఎగ్జాక్ట్లీ అంత లగ్జరియస్ ఆఫీస్ లో అంతా ఉండి జస్ట్ రాత్రి, అది కూడా ఒక ఎక్స్క్లూజివ్ సెల్, పక్కన ఎవరు లేదు. ఇది శిక్ష అండి? హాస్టల్ పెట్టే పిల్లవాడు కూడా ఎంతకంటే ఘోరంగా ఉంటుంది. సో 18 months ఇది ఒక జోక్ ఫ్రేజ్ చేసేప్పటికి తట్టుకోలేపారు జనం, ఎందుకంటే చిన్న విషయం కాదు. జర్నలిస్ట్ ఫైట్ చేసి బుక్స్ రిలీజ్ చేసి 2019-18 ఆ టైంలో ఇట్ బికెమ్ హ్యూజ్ అప్రోర్ విత్ ఆల్ ద పబ్లిక్. జనం అందరూ వచ్చి ఈ బుక్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో జనాల్లో కూడా ప్రిడేటర్ అనేది బాగా వచ్చింది అనమాట. అప్పుడు న్యూయార్క్ స్టేట్ లో ప్రోగ్రెసివ్ కాబట్టి న్యూయార్క్ లో దీని మీద యుఎస్ వర్సెస్ జెఫ్రీ ఎప్స్టైన్ అప్పుడు కేసు వచ్చింది. అంతకుముందు అంతా కూడా చార్జెస్ కూడా ఎంత పెట్టలేదు. ఇప్పుడు అఫీషియల్ గా ట్రాఫికింగ్, అబ్యూస్, చైల్డ్ అబ్యూస్ అన్ని సెక్షన్స్ విచ్ ఇస్ పనిషబుల్ అప్ టు 45 years పెద్ద సెక్షన్స్ పెట్టారు ప్రాపర్ గా. దెన్ ట్రయల్ స్టార్ట్ చేయడానికి రిమాండ్ తీసుకున్నాక అక్కడ సూసైడ్ చేసుకున్నారు. సూసైడా లేకపోతే అది ఏంటి అసలు? అది కూడా ఒక మిస్టరీ. అది చాలా పెద్ద మిస్టరీ. కెమెరాలు పంచేలా సీసీటీవీ. సెకండ్ ఆ రూమ్ లో ఇంకో ఎవరు లేరు, రావడానికి వెళ్ళడానికి కూడా లేదు. గార్డ్స్ కూడా అదే టైంలో నిద్రపోతున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అందులో ఒక కొన్ని దేశాల అధ్యక్షులు, కొన్ని దేశాల చీఫ్ అడ్వైజర్స్ దగ్గర నుంచి అందరూ ఉన్నప్పుడు మనం ఇంకా ఇట్స్ అ పవర్, ఇట్స్ అ గ్లోబల్ క్లబ్ పవర్. కరెక్ట్. ఎప్స్టీన్ లో జరిగింది అదే సార్. ఇంకోటి బిల్ క్లింటన్, ట్రంప్, ఇట్లా విజువల్స్ అన్ని వస్తున్నాయి కదా రకరకాల దేశాధ్యక్షులు. సో ఇవన్నీ రియల్ అనుకోవచ్చా లేకపోతే ఏఐ క్రియేటెడా? ఇందులో రియాలిటీ ఉంది. అంటే చాలా పిక్చర్స్ కొంతవరకు రియాలిటీ ఉంది. అంటే వాళ్ళు అతనితో నుంచున్న ఫోటో ఉందనుకోండి, అక్కడ వరకు రియాలిటీయే. అతనితో కలిసి తిరుగుతున్నట్టు లేదా ఇంకోటి ఏదో చేస్తున్నట్టు మధ్యలో ఉన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్. నేను కూడా నిన్న మొన్న సోషల్ మీడియా చూసా, 50 to 70% ఏఐ జనరేటెడ్ వస్తున్నాయి. దోస్ ఆర్ ఆల్ ఫేక్. ఒక 30% జెన్యూన్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫైల్స్ లో కూడా మొత్తం ఇవ్వాల 60% ఇచ్చారు, ఒక 50 to 60, ఇంకా 40% ఇవ్వాల్సి ఉంది. ఈ 50 to 60% కూడా ఏంటంటే ఈ విక్టిమ్స్ ఆల్రెడీ కొంతమంది రివీల్ అయిపోతున్నారు. రివీల్ అయ్యి ఇష్యూస్ కూడా వచ్చినాయి అక్కడ. సో అల్టిమేట్ పర్పస్ సాల్వ్ అవట్లేదు కాబట్టి వాళ్ళు మిగతా ఇది ఒక రీజన్ చెప్పి ఇది కూడా పాలిటిక్స్ మళ్ళీ. ఇప్పుడు వాళ్ళది చూసుకొని ఇచ్చుంటే ఈ ఇష్యూ వచ్చేది, ఫుల్ డేటా రాకుండా ఆపినట్టే ఇది కూడా. అంతే కదా. సో ఇంకా నడుస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ నాకు, ట్రంప్ ఎలక్షన్ వాగ్దానంలో చేశాడు, నేను నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ క్యాంపెయిన్ లో 4-5 years జరిగాడు కదా, రిలీజ్ చేస్తాము, బైడెన్ చేయట్లేదు అని చెప్పి. మళ్ళీ ఆ రిలీజ్ అయిన వాటిలో ట్రంప్ కూడా ఉన్నాడు. అంటే ట్రంప్ ఇది తెలిసి వాగ్దానం చేశాడా లేకపోతే ట్రంప్ తెలియకుండా దీన్ని డీకోడ్ చేసి వదిలేరా? ఇప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళకి తెలుసు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు ట్రంప్ తో ఫొటోస్ వచ్చినాయి, కాన్వర్సేషన్స్ వచ్చినాయి. సో ఆ కాన్వర్సేషన్ రకరకాల, ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎప్స్టైన్ పర్సన్, హీస్ ఎ ఫినాన్షియర్, హీ రన్స్ ఎ ఫినాన్స్ కంపెనీ. సో తను పవర్ బ్రోకర్, హీస్ ఎ లాబిస్ట్. ఇవన్నీ యుఎస్ లో లాబింగ్ ఇస్ లీగల్, ఇట్స్ అఫిషియల్, దే హ్యావ్ ఎ లాబీ ప్యానల్ అంతా. సో దే మైట్ హావ్ మెట్ ఫర్ మెనీ రీజన్స్. అంటే మనం జస్టిఫై చేయలేం కదా. ఇప్పుడు ఫుల్ ఫైల్స్ చూడలేదు, లేదా అప్పుడున్న స్టేట్మెంట్స్ కూడా ఇంకా ఏంది వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. ఓపెన్ గా మాట్లాడితే ఇట్స్ అ హ్యూజ్ షెల్. అంటే ఇంకా అది తేనె తుట్టు అంటారు చూసారా, ఇప్పుడు ఒకటి తగిలిస్తే అందులో ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్స్ అందరి కోసం కూడా దెర్ ఈస్ అ కాన్వర్సేషన్ రిగార్డింగ్ అనిల్ అంబానీ, వీళ్ళు కాన్వర్సేషన్ చేసినవి. అంటే మోదీని రిఫర్ చేస్తాం, మోదీ గారు ఎక్కడ డైరెక్ట్ రిఫర్ చేశారు. అండ్ హర్దీప్ సింగ్ పురి అప్పుడు డిప్లొమాట్. సో అతనితో కాన్వర్సేషన్ ఇవన్నీ కూడా జెన్యూన్ గా కూడా కొంత కాన్వర్సేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను ఒక పవర్ లాబిస్ట్. వీళ్ళు ఇప్పుడు రకరకాల ఛానల్స్ లో ఒక నేషన్ నడిపేవాళ్ళు, దే హ్యావ్ సామ భేద దండోపాయలు అన్నట్టు వాళ్ళు రకరకాల మనుషులు రకరకాల సందర్భాలు వాడతారు. వీఆర్ అనేబుల్ టు కన్వెంట్ అండ్ మనం చేసే అది కూడా లేదు. బట్ డైరెక్ట్ గా మన వాళ్ళు ఏమన్నా స్కామ్ లో కానీ లేదా క్వాంటమ్ ఆఫ్ ఇది కానీ ఎక్కడ కనబట్లేదు. దే టాకింగ్ అబౌట్ సమ్ డీల్ చైనాతో ఉన్న గ్లోబల్ పాలిటిక్స్ ఇష్యూస్ కానీ అవి పోనీ అక్కడ ఉన్నది అంతా నిజమే అనుకున్నా, ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్ అథెంటిసిటీ ఇంకా లేదు కదా. ఆల్మోస్ట్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, జీబీస్ ఆఫ్ 384 and GB 38 million. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాధితుల ఫోటోలన్నీ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వచ్చేసాయి. యాక్చువల్గా అది రావద్దు కదా బయట. ఇప్పుడు ఆ పర్పస్ అవ్వలేదని ఇప్పుడు మిగతా ఫైల్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. ఎందుకంటే ఒక కేసు లింక్ చేసేప్పుడు ఏమవుతుంది, అనివార్యంగా రావాల్సి వస్తుంది. ఆ ఫైల్ ఓపెన్ ఇప్పుడు క్లాసిఫై చేసినవి డీక్లాసిఫై చేశారు. సో అదొక గేమ్ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు. ఇక్కడ అంటే ఒక డౌట్ ఏమంటే సింపుల్ గా, అంటే ఎవరైతే బయటకు వచ్చి ఫిర్యాదు చేశారో మాకు ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇట్లా మిస్యూజ్ చేశారు, అబ్యూజ్ చేశారు,
Yeah. వాళ్ళకి సంబంధించి ఇంత వైరల్ చేయడం వల్ల అంటే ఇంకెవరు కొత్తగా వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు, కొత్తగా వచ్చి మళ్ళీ ఈ మీడియా ముందుకు వచ్చి చెప్పకూడదు, చెప్తే వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా ఇలా బయటికి పోతాయని భయపెట్టడంలో భాగంగా వీళ్ళది వదిలారా, లేకపోతే అవి యాజ్ యూజువల్గా వచ్చాయా? ఇది కూడా ఒక క్వశ్చన్. ఇంటెన్షనల్ గానా అన్ఇంటెన్షనల్ గా తెలియదు. మీరు అన్న భయం అయితే అక్కడ ఏర్పడుతుంది. కొంతమంది రావడం వల్ల మిగతా వ్యక్తిని భయపడతారు. అవును, అంతే కదా, మాకు కూడా ఇట్లా వైరల్ చేసేస్తారేమో, మేము బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ అని ఒక ఒక్కటే భయం. చోట కాదు, చాలా చోట్ల. ఉమ్, ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుందాం. అవును. ఇప్పుడు ఇండియాలో ఇంత జరిగింది, మన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పమంటున్నారు. ఉమ్, ఇండియాలో ఎంత చైల్డ్ అబ్యూస్ జరుగుతుందండి? ఉమ్, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా, చాలా అసలు గ్రూసం, అంటే కొన్ని ఊహించలేనివి కూడా ఉన్నాయి. ఉమ్, సో ప్రతిసారి వీళ్ళ అప్రోర్ గా నీకు చూడలేదు కదా. మీకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ జనాలకు కూడా ఏంటంటే ఆ పబ్లిసిటీ, ఉమ్, పెద్ద నేమ్స్ అసోసియేట్. ఇప్పుడు ఎప్స్టీన్ అనే పర్సన్ చేసింది ఏంటి, గ్లోబల్ లెవెల్లో తన కార్యకలాపాలని ఒక మరీ ఘోరాతి ఘోరంగా వాడుకొని చేశాడు. ఉమ్, నో వన్ ఈస్ డెనింగ్ దట్. ఉమ్, కానీ దాని ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సీక్రెట్స్ అనేవి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళ కింద మనం అనుకున్నట్టు గ్లోబల్ క్లబ్ అనేది ఒకటే కులం. yes, అక్కడ అందరూ ఏకమైపోయారు, అందరిది ఒకటే రక్తం. left, నీది right, రెడ్ రక్తం, socialist, నీది గ్రీన్, capitalist, నేను యాంటీ గ్రీన్, ఏమీ లేదు, ఏమీ లేదు. అందరూ ఒకటే. అవును, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మనం క్లియర్ చూస్తున్నాం కదా ఎంతలాగా ఇంపాక్ట్ అవుతుందంటే, ఉమ్, ఇప్పుడు ఈ ఫైల్స్ కూడా ఏంటి, ఒక యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళు చేశాక వచ్చింది. ఉమ్, ఇప్పుడు మన 30th యాక్ట్ రెజల్యూషన్, ఉమ్, జెఫ్రీ ఎప్స్టన్ డీక్లాసిఫికేషన్ యాక్ట్ చేసి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది. ఇందులో కూడా ఏంటంటే 19లో అతను చనిపోకుండా ఉమ్, అతను కంటిన్యూగా ఉండి దాని మీద ట్రయల్ జరిగి ఉంటే ఎన్ని నేమ్స్ వచ్చేవి? ఉమ్, ఇంకా చాలా పెద్ద ఇప్పుడు ఎత్తున. తను చనిపోయాడు, అవును, చచ్చిపోయిన సూసైడ్ అంటే అఫీషియల్ గా అయితే సూసైడ్, అవును, అది ఎవరి థియరీస్ వాళ్ళు పక్కన పెడితే క్లారిటీ అయితే ఉంది కదా. ఉమ్. తను ఉండుంటే ఇంకా చాలా Yes. ఉండేది అనేది. ఇప్పుడు తనతో పాటు ఉన్న ఇద్దరు బతికే ఉన్నారు, అఫ్ కోర్స్ వాళ్ళు కస్టడీలో ఉన్నప్పటికీ కూడా. Yes. సో వాళ్ళని ఏమైనా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్పుట్ అంత ఇచ్చారు, ఇచ్చేసారా? అంతా Okay. ఇచ్చేసారు. Oh. వాళ్ళకి అందుకనే ప్రూవ్ అయింది. వాళ్ళు ఏం incidents అంతా. చెప్తున్నారు అసలు ఇందులో వాస్తవాల గురించి? వాస్తవాలు అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సెలబ్రేట్, దే ఆర్ ఉమ్, టేకింగ్ ఇట్ లైక్ వీఆర్ డూయింగ్ ఎ డర్టీ వర్క్. ఉమ్, ట్రాఫికింగ్ చేశారు, వాళ్ళు తీసుకొచ్చారు రకరకాల టైంలో. ఈ మోడల్ అనే పర్సన్ ఎవరైతే ఫ్రెంచ్ మోడల్ మేనేజర్, అతను ఉమ్, ఈ మోడల్ మేనేజర్ ఉంటారు కాబట్టి తను రకరకాల మోడల్స్ ని ఎలా లూర్ చేసి తెచ్చింది, అంటే అబద్ధాలు చెప్పి ఎలా తీసుకొచ్చింది, వాళ్ళకి ఆశ చూపించి అవన్నీ ఇచ్చారు. ఉమ్, కానీ ఈ ఎండ్ క్లయింట్స్, ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో ఏంటి, వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, అదో క్లయింట్ ఇల్లీగల్ గా చేస్తుంది కదా. అవును. సో ఆ క్లయింట్ ని ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా. అవును, ఇప్పుడు ట్రంప్ XYZ ఎవరి పేర్లు తీసుకొచ్చినా అవును, కొంతవరకు అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, అవును, వీళ్ళు ఉన్నారు చేసేది. కొంత మీకు అందరూ మీరుగా నేనుగా మార్కెట్లో చూసినట్లు సగం ఏ జనరేటర్ మనకు కూడా తెలియదు. అవును, బట్ ఆన్ డాక్యుమెంట్ అయితే దే ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్. అంటే మీకు తెలిసిందే కదా సార్, వీటిలో అవును. అప్పుడెప్పుడో దిస్ ఇస్ నాట్ న్యూ, 2005లో దీన్ని ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. కరెక్ట్. కాకపోతే కొన్ని విషయాలు పాయింట్ చేసేవారు. ఇప్పుడు బిల్ గేట్స్ కి 5లోనే తిన అఫెండరు, 9లో ప్రాసిక్యూషన్, 8 అయిపోయింది, 2008 అంతా, 14-15లో కూడా వీళ్ళు కలిసారు. ఉమ్, అలా మరి? కొంతమంది ఉన్నాయి. అవి అంటే వాట్స్ హ్యాపెనింగ్ అంటే అంత ఓపెన్ గా ఓపెన్ గా ఎందుకు గెలిచారు? అదంతా అయిన తర్వాత, రచ్చ అయిన తర్వాత, క్యాపిటలిస్టిక్ arrest అయిన వరల్డ్ లో ఇవన్నీ తర్వాత. కామన్ అంటే అనే ఇది కామన్ మ్యాన్ కి వస్తుంది. డబ్బులు ఉంటే ఏదైనా అయిపోదండి. అవి మరి జెన్యూన్ Genuine డౌట్స్ కదా. ఎవరికైనా వస్తాయి. అవును, ఇప్పుడు కూడా ఏంటంటే సార్, ఓపెన్ గా ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది కదా, ఫుల్ గా డీక్లాసిఫై చేసి అవును, మేక్ ఇట్ క్లియర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది, అఫీషియల్ గా అనౌన్స్ చెప్పారు. చేశారు కదా. అవును, వాళ్ళు చెప్పింది కూడా క్లియర్ గా, ఉమ్, ఇండియాకి బ్యాక్ ఛానల్స్ ఏమీ లేవు, ఉమ్, అఫీషియల్ గా దీస్ ఆర్ ఇల్యూషన్స్ yes, అండ్ రుమినేషన్స్ ఆఫ్ ఎన్ కన్విక్టెడ్ విక్టిమ్. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, సుకేష్ ఐడియా ఉన్నాడు కదా, ఉన్నాడు. ఢిల్లీ అవును, దాంట్లో అవును, పెద్ద- సుకేష్. ఎంత పెద్ద స్కామ్, ర్యాన్ బ్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి అమిత్ షా పేషెంట్ అంటే 100 కోట్లు స్కామ్ చేశాడు. అవును, సుకేష్ జైల్లోకి వెళ్ళాక ఇష్టం వచ్చినట్టు కేజ్రీవాల్ మీద, ఇంకా రకరకాల వాళ్ళ మీద, నేను వాళ్ళకి అది ఇచ్చా, ఇప్పుడు కవిత గారికి నేను తెచ్చి సూట్ కేసు అవును, హైదరాబాద్ అవును. దగ్గర, ఇవన్నీ అన్ప్రూవెన్. ఇప్పుడు అతను ఆల్రెడీ ఒక కాన్మెన్ కాబట్టి ఉమ్, ఒక్కొక్క కాన్మెన్ ఒకలాగా ఆలోచిస్తాడు, ప్రతి దాంట్లో వాళ్ళకి వాల్యూ. ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ కి పాజిటివ్ గా వీళ్ళని మడ్డేస్తే ఉమ్, నాకు ఏదో బెనిఫిట్ ఉంటుంది తన ఊహ, వాళ్ళు ఇస్తున్నారా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ అది సపోర్ట్ చేస్తుంది లేదు, అవును. కానీ తనైతే ఆశపడతాడు కదా. అవును. అలాగే ప్రతి ఒక్కళ్ళు అంటే అంటే మీరు చెప్పే కాంటెక్స్ట్ లో ఈ అమెరికాతో డీల్ ముందు ఈ మోడీ పేరు కావాలని లీక్ చేసి ఒక రకమైన మోరల్ దెబ్బతీసి దాన్ని ఎట్లయినా ఒప్పించుకునే ప్రయత్నం ఏమైనా జరిగి ఉంటుందా, కుట్ర జరిగి ఉంటుందా మోడీని ఒప్పించడానికి? ఐ డోంట్ థింక్ సో అంతగా. అంటే మోదీ నేమ్ ఇంటెన్షనల్ గా ఇప్పుడు యాక్ట్ మన కోసం చేయాల. అవును, ఆఫ్ కోర్స్ మన కోసం చేయకపోయినా వాళ్ళు మోడీకి సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ లేనప్పుడు ఆయన పేరును పదే పదే లీక్ చేయడం అనేది దాది ఒక రకమైన కుట్రలాగా. 100%. అంటే లీక్ అంటే కూడా ద పిఆర్ దే ఆర్ జనరేటింగ్ త్రూ దట్. ఎస్, ఓపెన్ గా మీరు చూస్తే అమెరికన్ మీడియాకి లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఇండియన్ మీడియాలో ఒక సెక్షన్ అంతా కూడా హైలైట్ చేయడం దీన్ని స్టార్ట్ చేశారు. అవును, అండ్ అగైన్ ఆబ్వియస్లీ అపోజిషన్ విల్
దేర్ ఖచ్చితంగా వాడుకుంటది. దేర్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ బి బార్కింగ్. వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు ఎవరు. అవును. ఒక సెగ్మెంట్ ఉంది, ఎక్స్ నుంచి YZ దాకా అంతే. అందరూ ఉన్నారు. ఈ సెగ్మెంట్ అందరికి ఏంటంటే ట్రంప్ కి మీరు ఒక విషయం అయితే 100% గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి నోబెల్ ప్రైజ్ మీద ఉన్న పిచ్చి వ్యామోహం, అవును, దానికి రోజు ఒక టూల్ గా చూసుకునేది పబ్లిసిటీ. హీ వాంట్ టు బి యాక్టివ్ ఎవ్రీవేర్. Yes, ప్రతి yes. ఒక్కళ్ళు ప్రపంచంలో తన పేరు తలవాలి, తను చేసిన డెసిషన్స్ తో వరల్డ్ ఇంపాక్ట్ అవ్వాలనేది ట్రంప్ ఉంది. అది చాలా అవును, ఓపెన్ గా చెప్పాడు. అవును, యూ కెన్ అవును. ఈవెన్ సీ దట్. ట్రంప్ వర్షన్ ఏంటంటే ఇండియాలో మోదీకి వీళ్ళిద్దరిది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ గేమ్ కూడా తెలుసా. ట్రంప్ ఫీల్స్ లాట్ ఆఫ్ థింగ్స్. Yes. ఇప్పుడు ఇంపాక్ట్ లీడర్స్ లో ఒకసారి ట్రంప్ కంటే ముందు మోదీ ర్యాంక్ వచ్చిందని కూడా వీళ్ళు ఫీల్ అయిన రోజులు ఇలా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి. అవును. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు రీసెంట్ గా, ఇప్పుడు వీళ్ళు 50 minutes 1 month నేను చేస్తే ఇంత వ్యూవర్షిప్ వస్తుందంటే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్ గేమ్ లాంటిది. ఇప్పుడు మోదీ దాన్ని ఇంపాక్ట్ చేస్తే అందరు నన్ను ఎత్తుకుంటారు కదా. ట్రంప్ అని అందరూ చిన్న ఊర్లో డిస్కస్ జరుగుతుంది కదా. అవును. ట్రంప్ అదేదో 50% చేసాడంట, అవును. తగ్గితే 25 చేసాడంట. అవును. హీ వాంట్స్ దట్ పబ్లిసిటీ. అండ్ మోదీ కూడా కొంత స్ట్రెస్ అవుట్ చెయ్యాలి. ప్రపోజన్ ఇది పడతా ఉంటుంది. ఒక పక్కన ట్రేడ్ డీల్స్ ఉన్నాయి, ఒక పక్కన ఇవి కూడా పడితే వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఆలోచన టైం తొందరగా డెసిషన్ తీసుకుంటారు. ఇందా మనం అనుకున్నట్టు యుఎస్ కి ఏ శత్రు మిత్రులు లేడండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ Purely డీల్ లో, business. ఇప్పుడు ఈ డీల్ లో వాళ్ళకి ప్లస్ అవుతుంది. మన ఒక లైన్ లో తీసుకొస్తున్నారు. ముందు రష్యాతో ఆయిల్ కొనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ కి ఇంకొక ఎలక్షన్ ప్రామిస్, కంపల్సరీ వార్ ఆపాలి. వార్ ఆపాలంటే రష్యా డబ్బులు డ్రైన్ అవ్వాలి. డబ్బులు డ్రైన్ అంటే పెట్రోల్ ఆయిల్ ఎవడు కొనొద్దు. ఆయిల్ కొనకంటే మనం చైనానే కదా అలా ఆపాల్సింది. అంతేగా. మేజర్ ప్లే బయర్స్ మనమే. అవును. ఇట్స్ ఆల్ లింక్డ్ గేమ్. అందుకే ఇండియా కూడా ఏం చేస్తుందంటే ఇంత మించి ఓపెన్ గా కొంతమంది నచ్చినా నచ్చకపోయినా మనం ఆ క్రిటికల్ పాయింట్ లో ఉన్నాం. మనం సెల్ఫ్ గా ఎంపవర్ చేసుకుని ఇన్నోవేట్ చేసి వెళ్ళకపోతే World War I తర్వాత జర్మనీ పరిస్థితి అదే కదా. అంతే కదా. వాళ్ళు రిపాట్రియేషన్స్ వార్ ఫైనల్ కడతా ఉన్నారు. లిటరల్లీ గుడ్లు కొనుక్కునే దానికంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. ఒక గుడ్డు కొంటాక బస్తా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. డబ్బులు కిలోల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. అవును. అగ్గిపెట్టెల బదులు డబ్బులు చేసి ఇచ్చేసారు. కానీ వాళ్ళు భూమి అయ్యారు. World War II తీసుకొచ్చారు. ఇండియాకి కూడా సెల్ఫ్ రిలయన్స్ ఉన్న వరకు ఇది. ఇప్పుడు అక్కడ ఎప్స్టీన్ ఎపిసోడ్లో 14 ఏళ్ల లోపు అమ్మాయిల మీద ఇట్లా చేశారని ప్రపంచమంతా పెద్ద బాధపడిపోతుంది. చాలా దాని మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇండియా పరిస్థితి చూస్తే ఒక 2 సంవత్సరాల పాప నుంచి ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు రోజు రేపులు జరుగుతూనే ఉన్నాయి. మరి దీని మీద అంత ఫోకస్ లేదు ఎందుకంటారు సమాజంలో? సమాజంలో అంటే సార్ ఏజ్ ఇస్ నాట్ ఎ నెంబర్ అనేలాగా వీళ్ళు ప్రతి దాంట్లో అంటే ఇది పాజిటివిటీ నెగిటివ్ రెండు చోట్ల. మొన్న ఈ మధ్యన చూసాం, ఒక ముసలాయిని తీసుకెళ్లి చిన్న పిల్లని ఎక్స్ప్లోర్ చేశారు. స్కూల్ పిల్లని హాస్టల్లో తీసుకెళ్ళాడు. అవును అవును. మళ్ళీ సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఇక్కడ ఒకటి కాదు సార్, ఎందుకంటే కొన్నిసార్లు యాక్ట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ చేయగలిగేది ఏంటి, అన్ని యాక్ట్లు తెచ్చింది. అసలు చెప్తే తీసుకెళ్ళి ముందు లోపల వేసేలాగా అసలు డౌట్ ఉన్నా చేసేలాంటి సెక్షన్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు సివిక్ సెన్స్, జనాలు మారాలి. ఇక్కడ జనాలు మారకపోతే ఎంతసేపు ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక రెండో థింగ్ ఏంటంటే ఓపెన్ రిసోర్సెస్ థింగ్ కూడా. మీకు చాలా ఊర్లలో వాటిల్లో RLAs కానీ ఇవన్నీ రెగ్యులేట్ చేసి పెట్టింది దేనికి, అక్కడ ఈ జనాలు ఇచ్చేయడానికి. ఎండ్ డే ఏం లేదు సార్, మన జనాలందరికీ పబ్లిసిటీ. ఇప్పుడు ఒక RG కార్ ఇష్యూ జరిగింది, రేపు అందరూ వచ్చారు. రెగ్యులర్ గా పాపం మెడికల్ డాక్టర్స్ జూడాసు నెత్తి నోరు మొత్తుకుని వాళ్ళు మాకు సేఫ్టీ లేదు. ఇప్పుడు ఎవరో వస్తున్నారు పేషెంట్, వాళ్ళు ఆ మూమెంట్ టెన్స్ లో కొట్టేస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ప్రాక్టీస్ ఎలా చేస్తాడు, రోడ్లకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. వాడు ఆ జూడాలు ధర్నా చేసి మనం పట్టించుకోవాలి. వాళ్ళు ఈడ్చి పడేసారు డాక్టర్స్ సెక్రటరీ ముందు. వాళ్ళు ఏడ్చుకుంటా పేరెంట్స్ వచ్చి పిల్లలు డాక్టర్స్ చాలా వైరల్ అయిన తర్వాత ఆ రోజు మనం రెస్పాండ్ అవుతే అన్ని ఇంపాక్ట్స్ ప్రతిదీ అంతే సార్. మన వాళ్ళకి ఏంటంటే ఇష్యూ పెద్దగా వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు అప్పుడేది ఉంటే ఆర్జికల్ ఇష్యూ జరగవు, లోపలికి వెళ్ళి ఎవరు రేప్ చేయరు. రూట్ కాజ్ ప్రతిసారి మనం ఇంప్లికేట్ ఇష్యూ అయిపోయి ఆ బిడ్డ మనలాంటి బిడ్డగా ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి అప్పుడు ఇండియన్ పీపుల్ ఆర్ ఎమోషనల్ ఫీల్ అవుతారు. పాపం లాస్ట్ లో అవుతాడు. అదేదో ముందే అయ్యి ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే అది కూడా క్రైటీరియా తీసుకోకుండా ఎలక్షన్ అప్పుడు ఓటప్పుడు మనకి కొన్ని క్రైటీరియా ఉంటున్నాయి, ఫ్రీ బీస్ ఇంకో సెకండరీ. అట్లీస్ట్ జనాలకి సోషల్ ఇష్యూస్ సివిక్ థింగ్స్ క్రైటీరియా వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు జర్మనీ వర్షన్ అదే కదా, World War I లో వాళ్ళు అంతా అయిపోయారు. వాళ్ళు సెల్ఫ్ గా బిల్డ్ చేసుకుని World War II ఎంత గ్యాప్ ఉంది సార్, చాలా ఆ కొంత టైంలో వాళ్ళు బిల్ట్ World War II చేశారు. మళ్ళీ World War II లో కూడా ఇదే అయ్యారు. వాళ్ళ మీదే ఫైన్ ఐ థింక్ 2002-04 వరకు కూడా కట్టారు ఆ ఫైన్స్ రిపాట్రియేషన్ అంతా. ఇంకా ఈ రోజుకు జర్మన్ భూమి ఉంది. ఆ కంట్రీలో స్పిరిట్ ఇండియాలో లక్కీలు ఏంటంటే మనకి ఇప్పుడు కరికులం బేస్డ్ కానీ ఇంకోటి కానీ ఆ స్పిరిట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎప్స్టీన్ లాంటి ఇష్యూస్ జరిగినాయి US లో కాబట్టి ఫైల్స్ ఇక్కడ దాకా రికవర్ చేయగలిగారు కదా. అదే ఇండియాలో అయితే ఇండియాలో ఎన్ని ఇలాంటి హై ప్రొఫైల్ అక్యూజేషన్స్ వచ్చినాయి, ఒక్కటన్నా ట్రయల్ దాటి వెళ్ళింది అసలు కనీసం అస్సలు లేదు.
అన్ని బెయిల్ మీదే ఉన్నాయి. మనం అనుకుంటున్నాం యుఎస్ జస్టిస్ లో ఇంత జరిగిన సిస్టమ్ లోని, బట్ అట్లీస్ట్ అక్కడ దాకా తీసుకెళ్ళినాయి కదా చాలా సిస్టమ్స్. ఈ ప్రూఫ్స్ అని వాళ్ళే ఇప్పుడు వాళ్ళు release డిపార్ట్మెంట్ ఆఫ్ చేస్తేనే జస్టిస్ మనకు మనం చూసి ఆడుకుంటున్నాం, Correct. లేకపోతే కాన్వర్సేషన్ జరిగేది కదా. ఇండియాలో అలాంటివి ఎన్ని జరిగిన ఇన్సిడెంట్స్, చాలా చాలా నెంబర్ ఆఫ్ హై ప్రొఫైల్ కేసు ఒక్క ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళిందా? లేదు. రీసెంట్ గా ఫోక్స్ వ్యాగన్ కార్ ఇది మన పూణే ఎస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆడిది Yes. ఏమైంది, ఏమవులా? ఏం కాలేదు. అలా ఉంటుంది అన్ని చోట్ల ఉంది. ఇట్స్ అగైన్. థ్యాంక్ యూ సంతోష్ గారు. Thank you. థ్యాంక్ యూ. నమస్తే.